ఇప్పుడు మీరు మంచి ఆర్గనైజరా, మంచి టీచరా, ఏంటండి మీది అసలు? అట్లా నువ్వు ఎడగొట్టి అడిగితే ఆర్గనైజర్ అంటే ఒక యజ్ఞాన్ని చేసే కాబట్టి ఆర్గనైజర్గా అనుకోవచ్చు. క్లాసుకు వెళ్ళినప్పుడు టీచ్ చేస్తాం కాబట్టి టీచర్ అని చెప్పి అనుకోవచ్చు. అయితే నేను చేసే పని నాకు తృప్తిని ఆనందాన్ని కలిగిస్తుంది అనేటటువంటిది ఒకటే నా పాయింట్. నేను క్లాస్ చెప్పొచ్చాను, బట్ ఫ్యాక్ట్ టు బి ఫ్రాంక్ ఓపెన్గా మనం అన్నీ చెప్పగలిగాం లేదని తృప్తి నాకుంటే చాలు. పక్కనతో కంపేర్ చేయటం కానీ అవి ఉండేవి కాదు. బట్ అంటే ప్రాక్టికల్ లైఫ్ నాకు ఎంత ఇష్టమో ప్రతి వాళ్ళు సహజంగా ప్రాక్టికల్ ఎదగాలని చెప్పి నాకు కోరిక. ఏది ఇష్టం? ఆర్గనైజింగ్ ఇష్టమా, టీచింగ్ ఇష్టమా? సందర్భానుసారంగా అది. ఓకే, అది సందర్భానుసారం. పర్టికులర్గా ఇది ఇష్టం అని ఏం లేదు. ఇది అనేది ఇష్టం లేదు. ఆర్గనైజేషన్ అంటే ఏముందని ఇప్పుడు విజయవాడ సొసైటీ ఉంది. సొసైటీ అంటే ఫ్రెండ్స్ అంతా వచ్చేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, ప్రోగ్రామ్ ఏమైనా చేయాలని చెప్పండి. అయితే ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా మొత్తం 10 మంది కూర్చున్నామంటే 10 మంది అడిగేవాడిని, నాన్న ఇప్పుడు శానిటేషన్ ఉంది, ఇప్పుడు ఒక యజ్ఞం చేయాలి, లేదు మెగా ప్రోగ్రామ్ చేయాలి, శానిటేషన్ వర్క్ ఎవరు చేస్తారని చెప్పి అనేవాడు. నేను చేస్తాను సార్. ఓకే, నీకు శానిటేషన్. వడ్డన ఏర్పాట్లు ఇవన్నీ ఎవరు చేస్తారు సార్? నాకు ఇంట్రెస్ట్, నేను చేస్తాను అనేవాడు. అయితే ఈ పరిస్థితి ఎవరికి ఇష్టం అని చెప్పి అడిగేవాడిని ముందు. ఆ వర్క్ నాకు ఇష్టమని ఎవరికోసం అది వాళ్ళకి అలాట్ చేసేవాడిని. నా మైండ్లో వీళ్ళకి ఇది ఇవ్వాలని నేను పెట్టుకునేవాడిని కాదు. అట్లా అలవాటైంది నాకు. అందువల్ల యజ్ఞం ఏం చేసినా కానీ ఎంత ఫ్రీగా ఉండేదంటే ప్రతిసారి నాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో కలిసి వర్క్ చేయడంలో నా మిత్ర బృందానికి కూడా అంత ఫ్రీడమ్ నేను ఇచ్చేవాడిని. గ్రేట్. అట్లా అలవాటు. అభిప్రాయాలు రుద్దకుండా అసలు రుద్దేవాడిని కాదు. సార్ అభిప్రాయాల మీద ఎప్పుడు వద్దలేదు. ఎప్పటికీ ఎప్పుడు రాఘవరావు యజ్ఞం చేయాలంటే ఎస్ సార్ అంటే,